ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్ ఇక్కడ చూపిస్తున్న సాంగ్ 'డియర్ లార్డ్' అనే ఒక సాంగ్ అయితే ఉంది. చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఈ టెక్స్ట్ యానిమేషన్ కూడా చెప్పనీకి ట్రై చేస్తా. లేకపోతే నేను మీకు బ్లాక్ స్క్రీన్ వీడియో కూడా ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న వీడియో. ఫస్ట్ అయితే నేను చేసిన వీడియో ఉంది. యానిమేషన్ కూడా చేసిన చూద్దాం. Dear Lord, when I get to heaven, please tell me that you'll let me in. Father, tell me if వీడియో అయితే చూశారు కదా! చాలా ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్ ఇది. ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి ట్రెండింగ్‌లో ఉంది. కానీ ఈ మధ్యలో చాలామంది అడుగుతున్నారు. ఒకసారి చేసేస్తాను. ఇంకోటేందంటే మీరు అంటే ఇప్పుడు మాక్సిమం ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ఉన్నది అన్ని టెంప్లేట్ యూజ్ చేసింది. మీరు ఓన్‌గా కూడా ఈ లిరికల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. పెద్ద ఇబ్బంది లేకుండా. ఈ యానిమేషన్ బాగానే ఉంటది. ఓకే. వీలుంటే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే మీరు చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. చాలా బాగుంది కాబట్టి వీలుంటే ట్రై చేయండి. మెయిన్ ఏందంటే ఇంగ్లీష్ సాంగ్ సూపర్ ఉంటది. ఓకే. చాలా ట్రెండింగ్‌లో ఉంది. నేను ట్రెండింగ్ ఐడియాని యూజ్ చేసిన. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఐడియాలో చూడండి. ఒక ఐడియా అనేది ఉంటది. మీకు తెలుస్తది. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడైతే చూడండి మనం ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను మీకు. ఈ ప్రాజెక్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇందులో ఒక ఫాంట్ కూడా యూజ్ చేసిన. ఇంకోటి దీంట్లో ఒక ఓవర్‌లీ వీడియో యూజ్ చేసిన. లేదు మీకు అంత ఓపిక లేదు ఫాంట్ యాడ్ చేసుకోవడం ఇవి పెద్ద ప్రాబ్లమ్‌గా ఉంటే నేను ఒక వీడియో కూడా ఇస్తాను. నేను ఆ వీడియో చూపిస్తాను. అంటే చాలామంది యూట్యూబ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో యూజ్ చేసిన వాళ్ళు ఇదే టెంప్లేట్ యూజ్ చేస్తున్నారు. ఆ టెంప్లేట్ చూపిస్తాను. ఒక నిమిషం. ఇది. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ టెంప్లేట్ అయితే చాలామంది యూజ్ చేస్తున్నారు. కానీ మీరు చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు ఈ యానిమేషన్ అనేది. ఓకే. ఏందంటే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను నేను. మీకిచ్చిన ప్రాజెక్ట్ స్టార్టింగ్‌లో నేను ఒక పీఎన్‌జీ ఇస్తాను. ఒక ఫోటో ఇస్తాను. 2 ఇస్తాను. ఒకటి మీ అని ఒక టెక్స్ట్ ఉంటది. ఇంకోటి గాడ్ అని టెక్స్ట్ ఉంటది. ఇందులో మీకు ఏదైతే నచ్చుతుందో ఫస్ట్ నేను గాడే పెట్టాను. రిమూవ్ చేసి తర్వాత మీ పెడితే ఇంకా బాగుంటదని దీనికి ఒక యానిమేషన్ పెడతాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే సెలెక్ట్ చేసి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్‌లోకెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఈ టెక్స్ట్ ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ దీనైతే జెడ్ వాల్యూని అంటే 1400 అయితే చేస్తున్నాను. ఇలా అయితే యానిమేషన్ వస్తది. ఇది కర్వ్‌లోకెళ్ళి కర్వ్ ఫాస్ట్‌గా చేసుకోండి. బాగా వస్తది చూడండి. ఇలా వస్తది. నైస్ బాగుంటది. ఓకే. ఇప్పుడు మనం దీన్ని కొంచెం కిందకి తీసుకొద్దాం డిస్టర్బెన్స్‌గా ఉండకుండా. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే యానిమేషన్ చెప్పాను కదా మీకు యానిమేషన్ మొత్తం ఇదేం లేదు. ఇందులో ఓన్లీ 2 యానిమేషన్ చేసిన. చాలా సింపుల్ యానిమేషన్ ఇది. ఓకే. టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్తే మీరు ఆ యానిమేషన్ చేసుకోవచ్చు. పైననే ఉంటది. ఆ యానిమేషన్ మీకు ఎఫెక్ట్ కూడా చెప్తాను. ఇక్కడ కింద టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్తే ఇక్కడ మనకు ఫేడ్ ఆఫ్ బై లెటర్ అని ఉంటది. ఓకే. ఇందులో మీకు 1 లెటర్ వస్తుంటది. కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మనకు ఇక్కడ ఒక నిమిషం. ఇక్కడ వర్డ్స్ అని ఉంటది. అంటే ఫస్ట్ లెటర్ అని ఉంటది. వర్డ్స్ పెట్టుకుంటే మీకు వర్డ్ అనేది యానిమేషన్ అయితే అవుతూ ఉంటది. బాగా కనిపిస్తది. చూడనికి కూడా బాగా కనిపిస్తది. ఓకేనా? ఇప్పుడు నేను ఫోటో యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా. తీసుకొస్తే ఇలాగైతే ఫోటో అయితే సెట్ అయింది. కానీ మనకు ఆ లిరిక్స్ అనేది బ్యాక్ సైడ్‌లో ఏదైతే పెద్దగా ఉందో ఆ లిరిక్స్ అనేది మనకు బ్యాక్ సైడ్‌లో ఉండాలి. ఫోటో బ్యాక్ సైడ్‌లో. ఓకే. దానికోసం నేను ఏం చేస్తానంటే సేమ్ ఫోటోని పీఎన్‌జీ తీసుకుంటా ఒకటి. సేమ్ ఫోటో పీఎన్‌జీ తీసుకున్న ఎండింగ్ వరకు జరిపి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా తీసుకున్నా. ఈ 2 సేమ్ సెలెక్ట్ చేసుకోలేదు నేను. వేరేది పెట్టుకుందాం. ఇది. రెండు సేమ్ సైజులో అయితే ఉంటే పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతది. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకు ఏదైతే పైన పీఎన్‌జీ ఉందో ఈ పీఎన్‌జీని కొంచెం కిందకి తీసుకురండి. ఎన్ని టెక్స్ట్ అంటే మొత్తం 6 టెక్స్ట్ కిందకి తీసుకొస్తే చూడండి. బ్యాక్ సైడ్‌లో ఒక లిరిక్స్ కనిపిస్తుంది. ఫ్రంట్‌లో అయితే ఒకటి కనిపిస్తుంది. చూడనికి చాలా బాగుంటది. వీలుంటే ఒక ఫోటో ట్రై చేయండి. దాని తర్వాత సేవ్ కూడా చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.